ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకునే వాళ్ళకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిండ్రు. అంటే మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో మీ సచివాలయం దగ్గరలో మీ డిస్ట్రిక్ట్లో కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా మీరు పనిచేయడానికి వెళ్ళినా ప్రతి నెల మీకు పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా మీరు మీ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే జిల్లాలు ఉన్నారో ఆ జిల్లాకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అక్కడే దగ్గరలో ఉన్న సచివాలయంలో మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీస్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ తీసుకురావడం జరిగింది. సో ఎవరైనా సరే మీరు 2 నెలల నుంచి పెన్షన్ తీసుకోవట్లేదు, ప్రతి నెల మేము ఇక్కడికి రావాలి, మేము వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ రావాలి, మాకు టైం దొరకట్లేదు, మాకు పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అందుకే 2 నెలల నుంచి తీసుకోవట్లేదు అనుకునే వాళ్ళకి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే 3 నెలలు కంటిన్యూగా తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అందుకే మీకే రిస్క్ కాబట్టి తర్వాత అప్లికేషన్స్, ఎంపీడీఓ ఆఫీస్ ఇవన్నీ చాలా తిరగాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఒక సచివాలయానికి పెన్షన్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగిందనమాట. అంటే ఎవరికి పెన్షన్ ఇవ్వాలో ఏదైతే సచివాలయం సిబ్బంది ఉంటాడో ఆయన పేరు మీద మ్యాపింగ్ అనేది చేస్తారు. కావాలంటే మీకు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు మీ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కర్ణాటక వెళ్ళారో లేదా తెలంగాణలో ఉన్నారంటే అక్కడ ఈ పెన్షన్ అనేది ఇవ్వరండి. మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మీ సొంత డిస్ట్రిక్ట్లో కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో వెళ్ళి ఉంటున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడే ఉన్నారు, ఇక్కడికి రావడానికి అవ్వట్లేదు పెన్షన్ తీసుకోవడానికి అంటే మీ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప రాష్ట్రం టు రాష్ట్రం చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు పెన్షన్ అనేది మార్చి నెల పెన్షన్లు ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఎందుకంటే మార్చి 1కి మనకు ఆదివారం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఫిబ్రవరి 28కే మీకు పెన్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫిబ్రవరి 28కి మార్చి 2వ తేదీన మండే రోజు ఈ 2 రోజులు మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు. మిగతా రోజులు మళ్ళీ ఇవ్వరు. గుర్తుపెట్టుకొని ఈ 2 రోజుల్లోనే మీరు అందుబాటులో ఉండండి, సచివాలయం సిబ్బందికి దగ్గరలో ఉండండి, వాళ్ళు వచ్చి మీకు పెన్షన్ అనేది ఇస్తారు. ఓకేనా? సో మరింత సమాచారం కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.